ప్రియాంక గాంధీ వాద్రా ప్రముఖ పాత్ర పోషించాలి, పార్టీలో కీలక బాధ్యతలు కావాలని ఆశిస్తూ వచ్చారు. ఒకప్పుడు ఆవిడకి ఉత్తరప్రదేశ్ ఇచ్చారు, దెబ్బతింది. మొన్నటి ఎలక్షన్స్కి ముందు ఆమెకి ఆ ప్రయోగం చేశారు, దారుణమైనటువంటి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే ప్రియాంకకి అవకాశాలు ఎలాగైనా ఇవ్వాలన్నటువంటి దిశగా అడుగులు పడుతున్నాయా? వాస్తవంగా సోనియా గాంధీకి రాహుల్ని ప్రమోట్ చేయాలని ఉంది, కానీ ప్రియాంకని ప్రమోట్ చేయాలని లేకపోవడంతోనే ఇంతకుముందు కూడా ఆవిడ కీలకమైనటువంటి అవకాశాలు ఇస్తారనుకున్న ఆగిపోయినటువంటి పరిస్థితి. యాక్చువల్గా మొన్న రాయ్బరేలీ నుండి ప్రియాంకని పోటీకి పెడతారు, తద్వారా రాహుల్ గాంధీ వాయనాడు, ప్రియాంక గాంధీ వాద్రా అక్కడ పెట్టుకుంటారు అన్నటువంటిది అనుకున్నారు. ఎందుకంటే అమేధీ వేరేకి ఇచ్చేది. అసలు వాస్తవంగా ముందు అనుకుంది అమేధీ ప్రియాంక పోటీ చేసి రాహుల్ గాంధీ వాయనాడు అన్నటువంటిది అక్కడ పక్కన పెట్టారు. తర్వాతన ఒక సీటు వదులుకోవాల్సి వచ్చినప్పుడు రాయ్బరేలీని ఇదే వాయనాడ్ని వదులుకుంటున్నటువంటి సందర్భంలో వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారు అన్నటువంటిది ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఇప్పుడు దానికి అనుగుణంగా అంటే ఇక కీ రోల్ ఇవ్వబోతున్నారు ప్రియాంక గాంధీ వాద్రాకి. ఎందుకంటే తాజాగా ఏఐసిసిలో కీలక మార్పులు చేస్తున్నారు. జయరాం రమేష్ ఓ రకంగా రాహుల్ గాంధీ బ్రెయిన్ వాడతాడు, అంటే రాహుల్ గాంధీ మనసులోని మాటల్ని ఆయన మాట్లాడుతూ ఉంటుంటారు అనమాట. ఒక రకంగా రాహుల్ గాంధీ ఆత్మలా అంటాడు అనమాట. అట్లాగే వేణుగోపాల్ క్రియాశీలకమైనటువంటి వ్యక్తి. ఈ ఇద్దరిని కూడా పక్కకి తప్పిస్తున్నారు. వేణుగోపాల్ని కేరళ రాజకీయాలు చూసుకోవడానికి పంపిస్తున్నారు. అందులో మొన్నటిసారి ఎమ్మెల్సీ గెలవటం, ఇదే ఎంపీలు భారీగా గెలవటం, అక్కడ వచ్చే ఏడాది అంటే 26లో కేరళ అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. కాబట్టి అక్కడికి వేణుగోపాల్ని పంపించడం, జయరాం రమేష్ని తీసి పక్కన పెట్టడం, ప్రియాంక గాంధీ వాద్రాకి సన్నిహితంగా ఉండేటటువంటి బగెల్ని తీసుకొచ్చి అక్కడ అపాయింట్ చేస్తూ ఉండటం అన్నటువంటిది కీలకమైన అంశం అవుతుంది.